ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హలో, వెంకటయ్య గారండి? అవునండి. వెంకటాపూర్ మేస్త్రి. హౌసింగ్ ఎన్ని కడుతున్నావా ఇండ్లు? హౌసింగ్ దాదాపు ఒక 18 దాటినాయి. 18 ఇండ్లు. నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటినాయి సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉన్నదా నీకు? సార్ నాకు అవి తెలియదు కదా సార్. మరి తెలియకపోతే నన్ను తెలుసుకోవాలి. నీ పేరు నాకు తెలియదు కదా సార్. సార్ నీ పేరు? నా పేరు వెంకన్న సారు. నాకు తెలియపాయ మరి. వెంకయ్య సారు అంటారు. మీ సెక్రటరీ మీ అందరికి తెలిస్తే నేను ఎందుకు తెలియదు నీకు? నేను అడుగుతానే, మా అమౌంట్ అడుగుతానే నేను ఊకున్నా. నేను విన్నావా? అవు ఇప్పుడు కాదయ్యా, ఇంటికి ఒక్కొక్కరు 5,000 10,000 అట్లా ఇస్తారు. కనీసం మరి సార్ ఉన్నాడు, సార్కి ఇవ్వాలి ఏమన్నా అనేది అడిగేదాకా చూస్తారా? మాకేమరు కదా సార్ అవన్నీ. మళ్ళీ మాకు ఈడ ఈ రేట్లు కూడా తక్కువ రేట్లు. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా నువ్వు ఏం లేదు సార్ ఇంకా అవి పునాదుల మీదనే ఉన్నాయి. ఇంకా అవి ఈ సంవత్సరం అయినా వాళ్ళు కట్టే మాదిరిగా లేదు. ఏమున్నా ఒక 4 నడుస్తున్నాయి. నీకు 3-4 నడుస్తున్నా కదా. అవును, ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. అదే మేము పట్టుకునేది తక్కువ రేటు. అవే నేను నువ్వు గవర్న అనుకోవద్దయా. నీకెందుకు? నీకు ఏదైనా అయితే నేను ఉన్నా కదా. ఏదైనా అయితే నేను ఉన్నా కదా. చెప్పండి సార్. ఇప్పుడు నేను రేపు 12 వరకు వస్తా. 12 వరకు రేపు బ్లాక్ ఆఫీస్ తెలుసు కదా నీకు? తెలుసు. ఆ బ్లాక్ ఆఫీస్ కడికి రా. సరే అందులోనే ఉంటా నేను. ఓకే సార్. లేకుంటే ఇలా 4కి రా. 4కి బ్లాక్ ఆఫీస్కి వచ్చినా ఉంటా నేను. రావురూక్ల, రావురూక్ల, రాఘవాపూరు, పుల్లూరు ఇవన్నీ తిరిగి వస్తున్నా. మాది పుల్లూరే, మా ఊరు పుల్లూరే. పుల్లూరేనా? విన్నావా? సరే సార్. ఇవాళ 4 గంటలకు రా. ఇవాళ వీలు కాదు. అంతా నేను మరి రేపు రా. నేను సిటీస్ ఉన్నా, మా బిడ్డ దగ్గర పోయినా. సరే రేపు రావయ్యా. సరే వచ్చినాక. ఇదే నంబరా సార్ నీది? ఇదే నంబర్. ఓకే మంచిది.